శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. ఈవిడ ఈ తండ్రి చనిపోయాడు. ఇప్పుడు 91లో చనిపోయాడు అని. తండ్రి 91లో చనిపోయాడు. చనిపోయిన తర్వాత మగతోడు లేరు. ఇప్పుడు బోనీ కపూర్ దీని అడ్వాంటేజ్ తీసుకుని ఏం చేస్తున్నాడు, వీళ్ళకి దగ్గరగా ఉంటూ వాళ్ళకి గైడ్ లాగా వ్యవహరిస్తున్నాడు ఆయన. నేనే తోడు అన్నంత ఇంప్రెషన్ కలిగించేస్తున్నాడు ఆయన. అదే మిస్టర్ ఇండియా అయిపోయింది, సూపర్ హిట్ అయింది. ఇక వరుస సినిమాలు మళ్ళీ వచ్చినాయి. చాందిని, యాష్ చోప్రా గారు, తర్వాత ఖుదాగా మన అమితాబ్ బచ్చన్ తోటి, తర్వాత నాగిన్ అనే సినిమా విపరీతమైన పేరు వచ్చింది. నాగిన్ 1, 2 కూడా తీశారు ఏమండి. ఇలాగా మళ్ళీ సినిమాల్లో పడిపోయింది. సినిమాల్లో పడిపోయినప్పుడు ఇప్పుడు ఏం చేశాడంటే ఆయన శ్రీదేవి ఖాళీగా ఉన్నప్పుడు ఒకసారి దగ్గరగా వస్తున్నాడుగా, ఎవరితో ప్రొడ్యూసర్తో మాట్లాడాలనుకోండి, బోనీ కపూరే ఒక మేనేజర్ లాగా పనిచేశాడు. మేనేజర్ లాగా పనిచేశాడు. ఆ తర్వాత శ్రీదేవి ఒకసారి ఒంటరిగా వెళ్ళినప్పుడు ఒకచోట ఎక్కడికో వెళ్ళారు. వెళ్ళిన తర్వాత ఒంటరిగా ఉండటం చూసి, శ్రీదేవి నువ్వంటే నాకు ఇష్టం అంచేత మన ఇద్దరు ఐ వాంట్ టు మ్యారీ యూ అన్నాడు. మీకు పెళ్ళి అవ్వలేదా అండి? పెళ్ళి అవ్వలేదు, అయ్యింది. మరి ఎందుకు ఇలా చేస్తున్నారని ఫాటా తిట్టి పారేసింది. ఏమనుకుంటున్నారు మీరు, ఆడపిల్లలంటే ఇది అనుకుంటున్నారు, మీ ఇష్టం వచ్చినట్లు చేస్తున్నారా? డోంట్ టాక్ రబిష్, నెవర్ టాక్ టు మీ. ఈ లవ్లు ఇవులన్నీ నా దగ్గర చెప్పదు మీరు. ఏమనుకుంటున్నారు మీరు, నేనంటే ఏదైనా చీప్ అనుకుంటున్నారు మీరు, నెవర్ టాక్ టు మీ అని చెప్పి కోపంగా ఏం చేసింది. వద్దు, డోంట్ మిస్టేక్ మీ అని చెప్పి వచ్చాడు. వచ్చిన తర్వాత ఇలా కాదనుకున్నాడు ఈయన. ఇలా కాదనుకు తల్లి దగ్గర చేరాడు. తల్లి దగ్గర చేరి ఇక ఈవిడ విలేజ్, ఆవిడ నెల్లూరు ఆవిడ కదా, ఆవిడకి 11 లక్షలకే పొంగిపోయింది ఆవిడ. ఏమండి ఇదైన తర్వాత ఇప్పుడు అమ్మా నేను చాలా ఇదిగా చేశాను, మరి శ్రీదేవి ఏదో ఇదిగా ఉంది ఆయన, మరి ఎలాగైనా నాకు మీకు అందరికీ నేను ఏం కావాలంటే, ఎలా తోడుగా కావాలంటే అలా ఉంటాను నేను, మీ అందరికీ నేను ఇదిగా ఉంటాను నేను, మీరంటే ఇష్టం కాబట్టే నేను ఇంతకాలంతో వెయిట్ చేసి, నేను ఎంత ఇష్టం లేకపోతే నేను ఇచ్చేస్తాను, నా ఇష్టాన్ని మీరు చూశారు కదా, అంచేత మీరే కొంచెం మీ అమ్మాయికి కన్విన్స్ చేసి నన్ను, మీకు పెళ్ళయింది కదండి, పెళ్ళైతే ఏముందండి, ఇదేముంది ఆఫ్టర్ నేను మాకు మామూలే ఇది బాంబేలో, విడాకులు ఇచ్చేస్తాను మా ఆవిడకి, నాకు శ్రీదేవి ముఖ్యం, 1 to 10 శ్రీదేవే కావాలి నాకు అని చెప్పాడు. ఇతని ఉద్దేశం వేరు, ఇతనికి వేరే ఉంది, భార్యకి వేరే చెప్తారు. అయిన తర్వాత వచ్చింది, కన్విన్స్ అయింది. ఇప్పుడు మీ వారు కూడా లేరు ఇప్పుడు, అంచేత మీకు ఇప్పుడు నేను ఏది కావాలంటే అది చేసి పెడతాను, నేను ఒక ఇది కావాలి కదా మీకు ఎలాగైనా, అంచేత నేను మీకు సరెండర్ అవుతున్నాను, మీకు ఏది కావాలంటే అది చేసి పెడతాను, ప్లీజ్ కొంచెం శ్రీదేవికి నచ్చ చెప్పండి అని చెప్పేసి తల్లిని పట్టుకుని కన్విన్స్ అయింది. మొత్తానికి బోనీ కపూర్ తను ఏమైతే అనుకున్నాడో, ఏం చేద్దంటే అంటే బాంబేలో మన సౌత్ వాళ్ళని ఎలాగ ఇది అవుతారో అనే దానికి ఒక ఉదాహరణ కూడా ఇది. మన సౌత్ వాళ్ళు ఎలా బలి అవుతారో, ఒక్క ఇది జయప్రద తప్పించుకొచ్చేసింది కానీ శ్రీదేవి బలైపోయింది. జయప్రద గారు కూడా సఫర్ అయినట్టు, సఫర్ అయినట్టు ఇక్కడే సఫర్ అయింది ఆవిడ. బాంబే వాళ్ళు కాదు, బాంబేలో ఒక తోడు లేదు అనుకుని తల్లి వల్ల సఫర్ అయిన ఆవిడ శ్రీదేవి అండి. నిజంగా చెప్పాలంటే తల్లి వల్లే, నో డౌట్. ఇప్పుడు బోనీ కపూర్ కన్విన్స్ చేశాడు ఆవిడ లేకపోతే నేను ఇది లేదు, ఆవిడకి కంప్లీట్ ఫుల్ బాడీ గార్డ్ లాగా నేను పనిచేస్తాను మీ ఇద్దరికి, మీకేం కావాలంటే నన్ను నమ్మండి అంచేత అది చెప్పాను కదా నీకు. కన్విన్స్ అయింది. కన్విన్స్ అయిన తర్వాత ఆవిడ ఆలోచించింది, ఇప్పుడేమో ఆయన లేడు, భర్త చనిపోయాడు, చనిపోతే ఇప్పుడు శ్రీదేవి ఒకవేళ నాకు కూడా ఒంట్లో బాగోట్లేదు ఈ మధ్య, ఒకవేళ నేను లేకపోతే శ్రీదేవి ఏమైపోద్ది, సో శ్రీదేవికి తోడు ఒకరు కావాలంటే ఇప్పుడు సరే అయిపోయింది, ఏదో మిథున్ చక్రవర్తి ఏదో అయిపోయాడు, మిథున్ చక్రవర్తి ఉంది కాబట్టి ఇప్పుడు ఇతను ఒకవేళ కొంచెం నమ్మబుల్గా ఉన్నట్టుగా ఉన్నాడు ఇతను,
ఎవరో బోని కపూర్. ఇంచేతంటే ఇష్టం వేరు, ఇన్ఫాచ్యుయేషన్ వేరు. తర్వాత శ్రీదేవి అంటే బాగా ఇష్టపడుతున్నాడు. ఒకవేళ చేసుకుంటే నిజంగానే తోడు ఉంటాడేమో అనే నమ్మకం తల్లికి కలిగింది. నిజంగా ఇప్పుడు నాకంటే కూడా బోని కపూర్ లాంటి వాళ్ళు శ్రీదేవికి అండగా ఉండటం అనేది కావాలని ఒక అభిప్రాయానికి వచ్చింది తల్లి. ఓకే. ఏమండి, నాకంటే కూడా నేను మాట్లాడలేను, 10 మందితో మాట్లాడలేను. 10 మందితో మాట్లాడాలంటే ఎవరో ఒకడు కావాలి. ఈ మేనేజర్ని వాళ్ళని నమ్మలేము. సో బోని కపూర్లో అయితే సొంత మనిషిలాగా ఉంటున్నాడు ఇప్పటి వరకు చేశాడు. రైట్. ఏమండి, అందుకని నమ్మింది ఆవిడ. నమ్మి తల్లి కూతురు భోంచేసేటప్పుడు చెప్పింది, అమ్మా ఇలాగ బోని కపూర్ వచ్చాడు, వచ్చారా, నాతో కూడా మాట్లాడాడండి. అది కాదమ్మా, ఏది నువ్వు అవి వింటున్నావా, నువ్వు మళ్ళీ ఏమనుకుంటున్నావు, ఎందుకు ఆ ప్రస్తావన కంటిన్యూ చేసావు అని కోపంగా అడిగింది. అది కాదు తల్లి, నేను ఏమనుకుంటున్నానంటే ఇప్పుడు సరే అతను చాలా సిన్సియర్గా ఉన్నాడమ్మా, చాలా సిన్సియర్గా పెళ్ళైన వాడు సిన్సియరిటీ ఏంటమ్మా, నువ్వు మళ్ళీ మాట్లాడుతున్నావు, అతను పెళ్ళి అవ్వలేదా అన్నాడు. పెళ్ళి అయిందనుకో, అయినా కూడా ఇష్టపడితే ఇక్కడ పెద్ద మామూలేనంటది, వాడు భార్యను కూడా ఒప్పిస్తున్నాడు, కావాలంటే నీ కోసం తను విడాకులు ఇవ్వడానికి కూడా సిద్ధపడతా అన్నాడు. మిథున్ చక్రవర్తి కూడా అలాగే చెప్పాడు. ఏమైంది ఇప్పుడు ఆవిడ చేత తిట్టించావు, ఇప్పుడు బోని కపూర్ భార్య చేత కూడా నన్ను తిట్టించాలనేది వదిలేయమ్మా, ఇంకా పెళ్లి మాట ఎత్తితే మాత్రం నేను ఊరుకోను, నేను ఇదైపోతాను అని చెప్పి అది కాదు తల్లి, నేను ఎందుకు చెప్తున్నాను ఒకటి ఆలోచించి, మీ నాన్నగారా లేరు, ఇప్పుడు ఈ మధ్య ఒంట్లో బాగోట్లేదు, తలనొప్పి విపరీతంగా వచ్చేస్తుంది, ఒక సైడ్ నుంచి పార్శ్వ నొప్పి వచ్చేస్తుంది. అయితే ఒకవేళ నాకు ఏదన్నా అయితే, అమ్మా ఏంటో మాట్లాడినాడు, కాదమ్మా ఊరికి నిజం మాట్లాడుకుందాం, ఒకవేళ నాకు ఏదన్నా అయితే నీకు తోడు ఎవరుంటారమ్మా, ఎవరొక్కడు కావాలి కదా. ఇప్పుడు ఇంతకంటే ఇప్పుడు మనం కోరుకుని ఇష్టపడే వాళ్ళకంటే నువ్వు కోరుకుని ఇష్టపడి మిథున్ చక్రవర్తిని పెళ్లి చేసుకున్నావు, ఏం చేశాడు కదా. ఇప్పుడు మనల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నాడు ఇతను అంటే కొంత నమ్మొచ్చు. అందుకని ఇలాంటి వాళ్ళు తోడు ఉంటే మంచిదమ్మా నీకు. ఇంచేత పైగా ఇప్పుడు ఈ చాలా కాలం నుంచి నేను అబ్జర్వ్ చేస్తున్నాను ఆయన్ని, నేను చూస్తున్నాను అతన్ని, మనతోటి నువ్వంటే ఎంతో ఇష్టం ఉండబట్టే ఇలా చేస్తున్నాడు. కాకపోతే ఇక్కడ ఈ బాంబేలో వాటిల్లో పెళ్ళిళ్ళు చేసుకున్న తర్వాత రెండో పెళ్లి చేసుకోవటాలు ఇవన్నీ సహజమే అనుకుంటాను. అంచేత నువ్వు ఇతన్ని నమ్మొచ్చమ్మా, కొంచెం నాకు అనిపించింది. అంచేత ఒక నిర్ణయం చేసుకున్నాడు. వద్దమ్మా, ఇప్పుడు నేను అవన్నీ ఆలోచించలేను. లేదమ్మా, ఆలోచించినప్పుడు ఆలోచించు, కానీ నా మాట మాత్రం నువ్వు మైండ్లో పెట్టుకో. ఎప్పటికైనా నీకు ఏదన్నా అవసరం వచ్చినప్పుడు ఈ బోని కపూర్ తోడుగా ఉంటాడని మాత్రం మైండ్లో పెట్టుకో, నెగిటివ్గా ఆలోచించబాకమ్మా అని చెప్పేసి చెప్పిన తర్వాత ఏం జరిగిందంటే తల్లికి సీరియస్ అయింది అన్నట్టే. తల్లికి సీరియస్ అయితే ఈ నరాలు అన్నీ లాక్కుపోయి న్యూయార్క్ తీసుకెళ్ళింది. న్యూయార్క్ తీసుకెళ్ళినప్పుడు ఈ ఏర్పాట్లన్నీ బోని కపూర్ చేశాడు. ఓకే. న్యూయార్క్లో హాస్పిటల్ ఏర్పాట్లన్నీ బోని కపూర్ చూసుకున్నాడు. ఇది అయిపోయిన తర్వాత అక్కడ హాస్పిటల్ అక్కడ ఏం చేశారంటే ఎక్స్రేలు మారి ఒక సైడ్ చేయాల్సిన ఆపరేషన్ ఇంకో సైడ్ చేసి ఈవిడికి మెమరీ పవర్ పోయింది మొత్తం అప్సెట్, మాట్లాడలేదు, ఎవరిని గుర్తుపట్టలేని పరిస్థితి అయిపోయింది. తీసుకొచ్చిన కొన్నాళ్ళకి 96లో చనిపోయింది. మదర్ చనిపోయింది. వాళ్ళ మీద కేసు వేసిన తర్వాత డబ్బులు వచ్చినాయి. వచ్చిన తర్వాత ఇప్పుడు ఈ బోని కపూరు ఉన్నాడు కదా, ఈ మొత్తం ఇవన్నీ ఈయనే చూసుకున్నాడు. ఆయన ఇన్సూరెన్స్ నుంచి అక్కడి నుంచి వాళ్ళ కాంపెన్సేషన్ రప్పించడం కానివ్వండి, ఇదన్నిట్లో చేసుకున్నాడు. ఇప్పుడు తల్లి గుర్తుపట్టే స్థితిలో లేదు. బట్ శ్రీదేవి అబ్జర్వ్ చేసింది ఇదంతా. అప్పుడు తల్లి మదర్ చనిపోయిన తర్వాత అన్ని కార్యక్రమాలు అయిపోయిన తర్వాత కాంపెన్సేషన్ వచ్చిన తర్వాత శ్రీలత వచ్చింది. అప్పుడు శ్రీలత ఇంకా సీన్లోకి రాలేదు. వచ్చి కార్యక్రమాలన్నీ అయిపోయిన తర్వాత బోని కపూర్ ఇప్పుడు అడిగి
శ్రీదేవి ఇప్పటికీ నేను ఇదే ఉన్నాడు, నేను పెళ్లి చేసుకుంటాను, మరి మీ భార్యని ఏం చేస్తాను, నేను విడాకులు ఇచ్చేస్తాను. అది అది అవుతుందా? ఇలాగ చెప్పడం మీ అలవాట? ఏంటండి ఎలా చెప్తారండి? ఇప్పుడు రేపు రేపు నన్ను కూడా ఇలాగే విడాకులు ఇచ్చేస్తాను, ఇంకొకళ్ళు ఎవరైనా వస్తే రేపు నన్ను కూడా విడాకులు ఇచ్చేస్తాను అనేస్తారా మీరు అన్నాడు. అయ్యయ్యో, నీకు అసలు గాడ్ ప్రామిస్గా, నేను మా మదర్ ప్రామిస్గా, నువ్వంటే నాకు అంత ఇష్టం, నీ కోసమే నేను పుట్టానన్నట్టుగా నేను భావిస్తూ ఉంటాను. కాకపోతే నాకు పెళ్ళి అయిపోయింది కాబట్టి ఇప్పుడు ఏం కాదనలేను కాబట్టి నేను ఇచ్చేయలేదు. బట్ నిన్ను ఖచ్చితంగా నేను అందరికంటే మీ అమ్మలాగా చూసుకుంటాను మాత్రం నేను హామీ ఇస్తున్నాను. నన్ను నమ్ము. మీ అమ్మగారికి నేను ఒట్టేశాను, నీకు కూడా నేను ప్రామిస్ చేస్తున్నానని చెప్పి. ఇక అప్పుడు తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చింది. తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చి అప్పుడు ఇప్పుడు కరెక్టే, నేను లేకపోతే నువ్వేమైపోతావమ్మా, నీకు ఒక తోడు కావాలమ్మా. ఇంచేతంటే తండ్రి ఎలాగో లేడు, మనకు మగపిల్లలు ఎవరు లేరు, అందుకని నువ్వు బోనీని నమ్ముతేనే బెటర్ అమ్మా అని చెప్పేసి తల్లి చెప్పిన మాటలు గుర్తుకొచ్చింది. సరే అని ఇక మరి మీ భార్య గారిని ఏం చేస్తారు, మీ భార్య గారికి తెలిస్తే చేస్తారు, నేను చూసుకుంటాను కదా అన్నీ, నేనన్నీ ఆలోచించే ఇవన్నీ చేసుకుంటున్నాను, నీకు ఏ విధమైన ఇబ్బంది కలగకుండా నేను చూసుకుంటాను శ్రీదేవి, నన్ను నమ్ము ప్లీజ్ అని చెప్పి కాళ్ళు పట్టుకున్నంత చేసేసి ఒప్పుకున్నాడు. ఏమండి, ఒప్పుకుంటే పెళ్ళి అయిపోయింది. పెళ్ళి అయిపోయిన తర్వాత శ్రీలత ఆస్తి కోసం ఇది చేసింది, సిస్టర్ వస్తే ఆ ఈ న్యూయార్క్లో 7 కోట్లు ఎంత వచ్చింది కాంపెన్సేషన్, ఆ 7 కోట్లు ఇచ్చేసింది. ఇవ్వద్దన్నాడు బోని కపూర్. అక్కడ స్టార్ట్ అయింది. ఈ పెళ్లి చేసుకునే ముందు భార్యకి దగ్గరికి వెళ్ళాడు. అంతకుముందు ఏం జరిగిందంటే, ఈ సినిమాల్లో మిస్టర్ ఇండియా తర్వాత కొన్ని ఫ్లాపులు తీశారు బోని కపూర్. చాలా సినిమాలు తీశాడు, కొన్ని ఫ్లాపులు వచ్చినాయి. ఫ్లాపులు వచ్చి ఆర్థిక నష్టాల్లో ఉన్నాడు బాగా. ఇప్పుడు మెయిన్ ఇంటెన్షన్ ఏంటో తెలుసండి, ఈవిడ ఇది చేయటం. కానీ శ్రీదేవి సినిమాలు మానేసింది. శ్రీదేవి దగ్గర ఆల్రెడీ ఆస్తులు, ఇప్పుడు అంతవరకు సంపాదించిన ఆస్తులన్నీ ఉన్నాయి. అంతవరకు సంపాదించుకున్న ఆస్తులు, సూపర్ హీరోయిన్గా చేసింది కదా, బిజీగా చేసింది కదా, ఆస్తులు ఉన్నాయి, డబ్బులు ఉన్నాయి. ఇప్పుడు ఈ హాస్పిటల్ నుంచి వచ్చిన డబ్బులు శ్రీలతకి ఇచ్చేసింది శ్రీదేవి. ఎందుకు ఇస్తున్నావు, అంతెందుకు ఇవ్వాలి, మనకు షేర్ ఉంది కదా అంటాడు. లేదు, నా చెల్లెలకి నా కెరీర్లో నా చెల్లెలు కూడా నాతో పాటు ఉంది, ఆవిడకి ఇచ్చేస్తానని. ఇది అక్కడ డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్ కూడా వచ్చింది. ఎందుకంటే బోని కపూర్ ఏదో ప్లాన్ చేస్తున్నాడని చెప్పి శ్రీలత అర్థం చేసుకుంది. ఇది గ్రహించాలి మనం. శ్రీలతకి నమ్మకం లేదు బోని కపూర్ మీద, ఇలా మళ్ళీ పెళ్లి చేసుకోవటం మీద కూడా ఇష్టం లేదు శ్రీదేవి మీద. అంచేత శ్రీలత అగెనెస్ట్ టు మ్యారీ బోని కపూర్, శ్రీదేవి టు మ్యారీ బోని కపూర్. ఏమండి, ఇప్పుడు భార్యను ఒప్పించాలి. భార్యను ఒప్పించకపోతే మళ్ళీ గొడవ చేస్తుంది. మళ్ళీ రేపు పెళ్లి మంటపం దగ్గర గొడవ వస్తే కాదు. ఈవిని కన్విన్స్ చేశాడు. ఈవిని కన్విన్స్ చేస్తే మరి మీరు మీ భార్య గారు ఒప్పుకుంటారంటే, ఒప్పుకుంటాం ఏంటి, ఒప్పుకుంటుంది. ఎవరి కోసం ఒప్పుకుంటుంది, చాలా చేశాను, 2 పిల్లలు ఇచ్చాను నేను, బాగానే చూసుకుంటున్నాను. ఒకవేళ ఒప్పుకోకపోతే ఈవిడ ఒప్పుకోకపోతే విడాకులు ఇచ్చేస్తాను. ఇదేమన్నా విడాకులు అంటే ఏదైనా తమలపాకులు విస్తరాకుల్లాగా అనుకుంటున్నారా మీరు? విడాకులు ప్రతివాడు విడాకులు అంటారు ఏంటంటే మీ బాంబేలో అని చెప్పి శ్రీదేవి చేసింది. నన్ను నమ్ము శ్రీదేవి, నేను నిజంగానే చెప్తున్నాను, నీకెందుకు, నేను కన్విన్స్ చేసి వస్తాను, ఇప్పుడే అయిన తర్వాత నీకు వచ్చి ఓకే చెప్తాను. ఇప్పుడు మా భార్యని కన్విన్స్ చేసి నిన్ను పెళ్లి చేసుకుంటున్నానని నేను చెప్పి వస్తాను అని చెప్పేసి చేశాడు. చేసిన తర్వాత అప్పుడు భార్యకి చెప్పాడు పర్సనల్గా, చూడు, ఇప్పుడు కనుక నేను పెళ్లి చేసుకోకపోతే ఇప్పుడు మనందరం వీధుల పాలు అయిపోతాం. ఇప్పుడు నేను చాలా అప్పుల్లో ఉన్నాను, సినిమాలన్నీ పోయినాయి. ఇప్పుడు మన ఫ్యామిలీ రోడ్డును పడకుండా ఉండాలంటే ఇప్పుడు నేను శ్రీదేవిని పెళ్లి చేసుకుని ఖచ్చితంగా తీరాలి. ఈ సినిమాటిక్ కథలాగా చెప్పాడు. ఖచ్చితంగా పెళ్లి చేసుకుని తీరాలి. నువ్వు ఒప్పుకోకపోతే, నువ్వు ఏదైనా గొడవ చేసావంటే ఇప్పుడు నేను మొత్తం అన్యాయం అయిపోతాను. ఇప్పుడు నాకు వేరే దారి లేదు, రోడ్డును పట్టడం తప్ప. ఈ చేత ఎంతకాలం అని నేను తమ్ముడిని దీని మీద ఆధారపడతాను. తమ్ముడితో తీసిన సినిమాలు కూడా ఇప్పుడు ఏమీ ఆడలేదు, ఇప్పుడు ఏమి ఇచ్చేయట్లేదు అని చెప్పి భార్యని కన్విన్స్ చేశాడు. సరే, భార్యకి నీకెందుకు, శుభ్రంగా అక్కడి నుంచి ఆ డబ్బులు వస్తాయి, ఇచ్చేస్తా కదా, అందుకు నీకు
బోళ్ళంత ఆస్తి వస్తుంది, నీకు బోళ్ళంత ఆస్తి, మిమ్మల్ని సెక్యూర్ చేస్తాను నేను, మీకు ఏ లోటు లేకుండా నేను చూసుకుంటాను, నన్ను నమ్ము, దీనికి మాత్రం అడ్డు చెప్పబాకు అని చెప్పి చేసి వచ్చాడు. ఒప్పుకుంది, ఖచ్చితంగా నీ మీద ఒట్టు అని చెప్పేసి శ్రీదేవికి చెప్పి పెళ్లి చేసుకున్నాడు. పెళ్ళి తల్లి కూడా చెప్పింది కాబట్టి కన్విన్స్ అయ్యి పెళ్లి చేసుకుంది. ఎందుకంటే తల్లి ఏం చెప్పిందంటే, నేను పోయిన తర్వాత నీకు ఎవరో తోడు లేకపోతే నువ్వు అల్లరిపాలు అయిపోతావు, నిన్ను చాలా ఇదైపోతుంది, నీకు నీ వెనకాల జనాలు చేరతారు, మన ఏదో బెల్లం ఉన్న చోట ఈగలు చేరినట్టుగా నీ వెనకాల చేరతారు, దానికి ఛాన్స్ ఇవ్వద్దు, నువ్వు ఖచ్చితంగా బోనీ కపూర్ నమ్ము అన్ని ఆవేళ చెప్పింది కదా, అది గుర్తుపెట్టు. సరే అని చేసుకున్న తర్వాత కేవలం ఫైనాన్షియల్ అసిస్టెన్స్ కోసమే చేసుకున్నాడు మాత్రం క్లియర్, అది అందులో సందేహం లేదు. అది తర్వాత తేలుతుంది. ఆ పెళ్ళైన తర్వాతే ఈ కాంపెన్సేషన్ వచ్చింది. ఆ కాంపెన్సేషన్ వచ్చిన తర్వాతే ఎందుకు అలా ఫుల్గా ఇస్తున్నాం అని చెప్పి శ్రీదేవిని కంటెక్ట్ చేశాడు ఈయన. ఇవ్వాలి, ఇచ్చి తీరాలి, ఇచ్చేదంటే మా అక్కకి నేనేమి ఇవ్వలేదు ఇంతవరకు, నాకు కెరీర్లో తోడుగా ఉందని చెప్పి శ్రీదేవి కన్విన్స్ చేసింది. ఈ పెళ్లి జరిగిన తర్వాత అర్జున్ కపూర్ అని హీరో ఉన్నాడు ఒక అతను, ఎవరికి బోనీ కపూర్ కొడుకు అర్జున్ కపూర్ కూడా హీరో ఆర్టిస్టు. వచ్చి ఏవైతే ఎక్స్పెక్ట్ చేసిందో, ఇప్పుడు తల్లి రాలా, భార్య రాలా, కొడుకు వచ్చాడు. మా ఫ్యామిలీని విడగొట్టా, నువ్వు మా ఫ్యామిలీని ఇచ్చేసావు అని తనబోయాడు వచ్చి పట్టుకు శ్రీదేవిని. వచ్చి అప్పుడు బోనీ కపూర్ వచ్చి తనబోయి, భార్యాభర్తలను విడదీసావు, పిల్లల్ని తండ్రిని విడదీసావు, నీకేమో ఇది లేదా అని చెప్పేసి బాగా బంబాట్ చేసాడు అర్జున్ కపూర్. వెళ్ళిపోయి కన్విన్స్ చేశాడు మళ్ళీ, ఏదో ఆడు ఆవేశపరులే, ఎందుకు నా భార్య రాలేదు కదా, నా భార్యని ఒప్పుకున్నాక నేను చేసుకున్నాను నేను అని చెప్పేసి కన్విన్స్ చేశాడు. కన్విన్స్ చేసిన తర్వాత సరే ఇక ఏం చేయడానికి లేదు, ఇక శ్రీదేవి చేతిలో ఏమీ లేదు. అంటే ఇక నిస్సహాయ స్థితిలో పడిపోయింది శ్రీదేవి. ఇప్పుడు ఇటు ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఎవరో లేరు, తల్లి లేదు, ఇటు తల్లి లేదు, తండ్రి లేదు, ఎవరో అయిన వాళ్ళు లేరు. ఇప్పుడు బోనీ కపూర్ తప్ప దిక్కు ఎవరో లేరు. ఎవరు ఏం చేసినా కూడా బోనీ కపూర్ తప్ప దిక్కు లేరు. బోనీ కపూర్ కూడా కొంచెం సాఫ్ట్గా ఉన్నాడు, తనంటే ఇష్టం వల్లనో ఏమో కొంచెం సాఫ్ట్గా ఉన్నాడు. సో అందరికంటే కొంచెం బాగా ఇదిగా ఉన్నాడు. ఇప్పుడు ఎవరెవరినో లవ్ చేసి పెళ్లి చేసుకున్న తర్వాత, ఒక పెళ్లి అయిపోయిన తర్వాత బోనీ కపూర్ ఎందుకు చేసుకుంటాడండి? ఏమండి, ఏదో ఒక ఇది లేకపోతే. ఆ తర్వాత సినిమాలు మానేసింది ఆవిడ. సినిమాలు మానేసిన తర్వాత ఇది వచ్చేసింది. ఇక్కడి నుంచి గ్రడ్జి స్టార్ట్ అయింది కొంచెం. ఈ డబ్బులు ఇవ్వటం దగ్గర నుంచి ఆయనకి ఇష్టం లేదు బోనీ కపూర్కి. 7 కోట్లు సగం ఈయన తీసుకుందాం అనుకున్నాడు అప్పులకి. అసలు ఫైనాన్షియల్గా గానే శ్రీదేవికి సంబంధించిన ఆస్తి వేరే వాళ్ళకి ఇవ్వటం బోనీ కపూర్కి ఇష్టం లేదు. పెళ్లి చేసుకుంటే తనకు ఒక అధికారం వచ్చిందని ఫీల్ అయ్యాడు ఆయన.